ఇంతమంది ఫోన్ చేస్తే ఎక్కడో దగ్గర ఏదో ఒకటి దొరుకుతుంది కదా. అట్లా మీరు కూడా ఏంటంటే ఫస్ట్ రోజు పొద్దున్న లేవగానే ఒక అర్ధగంట సేపు మీ సోర్స్ను అలర్ట్ చేయండి. ఏమున్నాయి, వార్తలు ఏమున్నాయి, ఏం చేస్తే బాగుంటుంది, మీ దగ్గర ఏమైనా జరుగుతున్నాయా, దాన్ని ఇంకేమైనా డిఫరెంట్ యాంగిల్ ఏమైనా ఉందా అని మీరు కనుక తెలుసుకోగలిగితే మీకు ఆఫీస్లో వచ్చి ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. మీరు ఆఫీసులలో వచ్చి ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. అంతే తప్పించి ఏముందులే పోని అని మీరు అనుకుంటే మీ వృత్తికి దండగా మీరు ఇంకా మీ ఆఫీస్ కూడా మిమ్మల్ని రోజు టెన్షన్ పడి అనవసరంగా అనారోగ్య బారిన పడాల్సి వస్తుంది. ఇట్లా నేర వార్తల విషయంలో ఇంకా మిగతా చాలామంది మిత్రులు కూడా కొన్ని రిపోర్టింగ్ చేస్తుంటారు. చాలామంది రాస్తుంటారు, దొంగతనానికి దోపిడీకి తేడా లేకుండా రాస్తారు. దొంగతనం అంటే ఏంది, చోరీ అంటే ఏంది, దోపిడీ అంటే ఏంది అనేది చాలామంది మిత్రులు తెలియకుండా తమకు ఏం దోష రీతిగా అది రాస్తుంటారు. ఓ దొంగతనాన్ని దోపిడీ అంటారు, దోపిడీని దొంగతనం అంటారు. చాలామంది మిత్రులు మనము ఎంత రాసినప్పటికీ కూడా దొంగతనం అనేది, డెకాయిటీ అనేది, చోరీ అనేది ఒక డెకాయిటీ అనేది 5గురు మించి ఎక్కువ మంది కనుక చేస్తే కనుక దాన్ని డెకాయిటీ అంటాం. మన మామూలు దొంగతనాన్ని ఎవరైనా మనకు కనిపించింది, సపోజ్ ఇక్కడ ఉన్నది ఏదైనా కనిపించింది అని దాన్ని తీసుకుపోతే, దాన్ని తస్కరించగలిగితే దాన్ని దొంగతనం అంటాం. కానీ మనోళ్ళు ప్రతి దాన్ని కూడా దోపిడీ జరిగింది అని రాయడం మన వాళ్ళకు కూడా అలవాటు. అంటే మనం వాడే పదజాలం, చిన్న దానికి కూడా వాడే పదజాలం, దొంగతనం అనేది దేనికి వాడాలి, చోరీ అనేది దేనికి వాడాలి, నీవు డెకాయిట్ అనేది దేనికి వాడాలి అనే మీరు ఆ పదజాలాన్ని కూడా మీరు తెలుసుకుంటే ఇంకా కొంచెం క్వాలిటీ రిపోర్టింగ్ చేయగలుగుతారని నేను మీకు చెప్తున్నాను. ఇకపోతే చాలామంది మిత్రులు ప్రతిసారి ఏదో పోస్ట్ మార్టం ఉంటుంది కదా, అసలు పోస్ట్ మార్టం అనేది ఉండనే ఉండదు. తెలుగులో దాన్ని శవపరీక్ష అంటారు. పోస్ట్ మార్టం దాన్ని ఎగ్జామినేషన్ అంటాం. ఒక శవాన్ని నువ్వు శవపరీక్ష చేసేదాన్ని పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అంటాం. కానీ ప్రతి ఒక్కరు ఏం రాస్తామంటే మనం పోస్ట్ మార్టం చేసిండ్రు అంటాం. పోస్ట్ మార్టం అంటే చనిపోయిన శవాన్ని అక్కడ పెట్టి ఉంచడం, డెడ్ బాడీని అక్కడ మనం పెట్టి ఉంచడాన్ని పోస్ట్ మార్టం అంటాం. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అంటే శవాన్ని చనిపోయిన తర్వాత దాన్ని చీల్చి ఏం జరిగింది ఏంటి తెలుసుకునేది పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్. కానీ మనం దీని అందరం మేము కూడా ఏం తెలియనప్పుడు అదే రాస్తుంటే, చిన్నప్పుడు అందరం రాస్తుంటే మాకు కూడా ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా ఏదో ఊరికి అట్లా వచ్చినాము, గాలికి మీడియాలోకి వచ్చినాము, ఏదో రాసుకుంటూ మంచి ఇష్టంలో వచ్చి చేసుకుని ఓ స్థానాలకు పోయినాం. సో ఇవన్నీ కనుక మనం తెలుసుకోగలిగితే మనం తప్పకుండా ఒక క్వాలిటీ వార్తల్ని మనం ఇవ్వచ్చని. ఇంకా చాలామంది మిత్రులు చెప్తారు కస్టడీ, అరెస్టు. మనందరూ ఏదైనా ధర్నా చేస్తుంటే మనం పోలీసు వాళ్ళని తీసుకుపోతారు. మనల్ని ఏం చేస్తారు, ఫస్ట్ బ్రేకింగ్ పెడతారు. పలానా చోట సిపిఎం న్యూ డెమోక్రసీ వాళ్ళు ధర్నా చేస్తారు, పోలీసు అరెస్ట్ చేసినారు. దాన్ని అరెస్ట్ కాదు, అది పోలీసు కస్టడీ తీసుకోవడం అంటారు. అరెస్ట్ అనేది వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు పంపిస్తే వాళ్ళ మీద ట్రయల్ నడుస్తున్నప్పుడు దాన్ని అరెస్ట్ అంటారు. కానీ మనం ప్రతిదాన్ని పోలీస్ జీప్లో వెళ్ళిపోతే అరెస్ట్ చేసి తీసుకుపోయిన అంటారు. సో అట్లాంటి పదజాలాన్ని కూడా మనం వాడకుండా మంచిది. ఇంకా ఏసీబీకి సంబంధించిన దాడులు జరుగుతుంటాయి. మనల్ని ఏం రాస్తారు, ఏసీబీ దాడులు ఏందో నాకు అర్థం కాలే. వాళ్ళు ఇప్పటికి పెడతారు, వద్దురా నాయన ఏసీబీ దాడులు అన్నారా, ఏసీబీ సోదాలు అంటారా నాయన. వాడు ఆఫీసరు వచ్చి ఇట్లా ఏంది ఏం కదా సోదాలు చేస్తాడు. సోదాలు పెట్టుకొని దాడులు అంటే ఈ
ఇప్పటికి కూడా మనల్ని అందరు దాడిలో పెడతారు. అవునా కదా? అందరు దాడిలో అంటారు. అట్లా అవి దాడులు కాదు, వాడి మీద ఆరోపణలు వచ్చినాయి, వాడు అధికంగా ఆస్తులు కలిగి ఉన్నాడు, దానికి సంబంధించి వెరిఫై చేస్తారు. ఒక ఏజెన్సీ ఉంటుంది ఏసీబీ అనేది, దాన్ని సోదాలంటాం. ఇంట్లో ఉన్నాయన్నీ తీసుకుపోయి దాడి అంటే అర్థమైంది ఇంట్లో ఉన్నాయని తీసుకొని పోవాలి. అట్లా కాదు, గవర్నమెంట్ ఏజెన్సీ అది. నిజంగా ఈయనకు ఆస్తులు ఎక్కువ ఉన్నాయా లేదా, ఆరోపణలు వాస్తవమా కాదా, నిజంగా డబ్బులు తీసుకుంటున్నా లేదా అని వెరిఫై చేసే క్రమంలో చేసేదాన్ని సోదాలంటాం. కానీ మన వాళ్ళు పలానా ఏసీబీ దాడులు, 10 కోట్ల నగదు లభ్యం, 10 కిలోల బంగారు లభ్యం, ఇట్లాంటి పదాలు మీరు ఇప్పటి నుంచైనా కనీసం రిస్ట్రిక్ట్ చేసుకుంటే, వాడకుండా ఉంటే కొంచెం అంటే మనల్ని మనం వాడే పదజాలం కూడా అంటే మిగతా వాడికి ఎట్లా ఉన్నా కూడా నేర వార్తల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మనం పాటించాలి. అది ప్రజెంట్ చేసే తీరుని, ఒక్కొక్క స్టోరీని ఒక్కో రకంగా మనం ప్రజెంట్ చేయగలిగితే తప్పకుండా మనం సక్సెస్గా నిలబడతామని చెప్పి. ఇంకోటి, చాలామంది మిత్రులు పోటీ పడుతుంటారు. ఏదైనా మైనర్ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఎవరైనా అక్రమ రవాణా కింద అరెస్ట్ అయితే మనకు పెద్ద వార్త, ఫ్రంట్ పేజ్ వేయటం, బ్యానర్ మా ఛానల్లో కూడా బ్రేకింగ్ వేయటం. మనల్ని ఫస్ట్ వాళ్ళ మూతిలో పోయి కెమెరా పెట్టి ఆ ఫోటో వెనకాల నుంచి ఆమె ఏడుస్తున్న ఫోటో తీస్తారు, ఇంకోరు పోయి ఇంకో ఇండస్ట్రీ విషయాలు తీస్తారు. కానీ చట్టం ఏం చెప్తుందంటే వాళ్ళ మైనర్లని మనం చూపెట్టద్దు, వీడియోలు చూపెట్టద్దు, వాళ్ళ ఫోటోలో వాళ్ళ ఫేస్ కూడా చూపెట్టద్దు. మీరు కనుక ఇప్పుడు అట్లాంటి సందర్భం కనుక మీకు వస్తే ఆ ఫేస్కి మాస్క్ వేయండి, ఆ ఫేస్కి ఏదైనా వాళ్ళని బట్ట కట్టుకోమని చెప్పండి. అట్లా ఎందుకంటే ప్రతిసారి వాళ్ళని ఇంట్రెస్ట్ కోసం, ఎందుకంటే మన ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు, ఏమైంది వాళ్ళతో మాట్లాడించండి, వాళ్ళ బయట తీసుకోండి, వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోండి, వాళ్ళు ఎక్కడ ఎందుకు వీళ్ళని ఎవరు అమ్ముతున్నారో మాట్లాడించండి అని. ఆఫీస్ నుంచి వచ్చే ఒత్తిడి ఉంటుంది, కానీ మనం కూడా చట్టపరంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకుండా ఎవరైనా కేసు ఇచ్చిననుకో, పలానా అమ్మాయి మైనర్ నేరం చేసింది అయినా కూడా పలానా ఛానల్ చూపెట్టారు, పలానా పేపర్ ఫోటో చూపెట్టింది అన్నప్పుడు ఫస్ట్ లోపలికి వెళ్ళేది ఎవరు లోకల్ రిపోర్ట్ చేసినో వాళ్ళు లోపలికి పోతారు. అట్లాంటి జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాల్సిన ఉంటుంది. ఇంకా ఇప్పటి వరకు ఉన్న ఏదైతే ఒక ప్రధానమైన వార్తల్ని మనం ప్రజెంట్ చేసేటప్పుడు ప్రధానంగా మీ దగ్గర ఇంకా ఒకటి ఉంటుంది, మీ దగ్గర వారానికి ఒకసారి కుప్పలు చచ్చిపోతుంటారు. మేమైతే చస్తుంటాం బ్రేకులు చూడలేక. ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో భారీ ఎన్కౌంటర్, భారీ కాల్పులు, భారీ ఎన్కౌంటర్, మినిమం 20 మంది 50 మంది చంపుతారు, వారానికి ఒకసారి చంపుతారు. అది చివరి చూసుకుంటే ఒక 2 మంది, 2 3 ఉంటారు. ఇక్కడ నుంచే వస్తాయి వార్తలు. మేము ఫోన్ చేసి మా వాళ్ళకి ఫోన్ చేసి, అరే నాయన నిజం చెప్పాను, 50 మంది 20 మంది అంటే చీర చూస్తే 2 శవాల కంటే ఎక్కువ కనిపించావు. మీకు ఇక్కడ మీకు రెగ్యులర్ ఉండే వార్త అది. ఈడ భారీ ఎదురు కాల్పులు, తారసపడ్డారు, కాల్చుకున్నారు, 20 మంది మావోయిస్టులు చనిపోయారు, లేకపోతే 20 మంది పోలీసులు చనిపోయారు. ఎవరు చెప్పాల్సింది? ఎవరు చెప్తే మావోయిస్టులు చెప్పాలి, కూడా పోలీసులు చెప్పాలి. ఇద్దరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మనం కూడా వాళ్ళకు మావోయిస్టులకు అయితే ఫోన్లు ఉన్నాయి, చెప్తే పోలీసులు చెప్పాలి. పోలీసులు చెప్తారు అనుకుంటున్నామండి, ఒక 20 ఉండొచ్చు, దాంట్లో గణపతి కూడా ఉండొచ్చు అంటారు. అయిపోయి మనం ఏం చేస్తాడు, కాల్పులో గణపతి రామకృష్ణ ఉన్నారని మనం పెట్టేస్తాం. అన్నీ అనేసరికి మనలో దాన్ని కన్ఫర్మ్ చేసేస్తాం. సో ఏంటంటే కొంపలు మునే ఏముండదు, అంతే కదా. మనం నిజంగా ఒక వార్త కన్ఫర్మ్ చేసుకొని ఇస్తే అందరూ మరింత ర్యాలీ అవుతారు. కాదు వదిలిపెట్టండి, పెట్టను అసలు జరగలేదండి, నాకు ఇన్ఫర్మేషన్ లేదని వదిలిపెట్టండి, అంత తప్పించి నువ్వు ఏదో పెట్టంటే మీరే పెట్టుకోమని చెప్పాలి. ఫైనల్ ఏదో పెట్టండి మీరే పెట్టుకోండి. కనీసం కనుక్కోవాలి కదా. కనుక్కోకుండా మనం ఎట్లా పెడతాం? మేము బాలకృష్ణ ఇంట్లో ఫైర్ జరిగినప్పుడు నాకు ఒక ఆయన చెప్పిండు, బాలకృష్ణ ఇంట్లో ఫైర్ జరిగింది ఇట్లా అంటే మేము పోయినాం, ఇంట్లో మొత్తం రక్త మార్గాలన్నీ తూట్ చేస్తున్నారు, పోలీసులు రాణిస్తలేరు అంటే అప్పుడున్న డీసీపీ బాగా డైనమిక్ సంజయ్
ఆయన గోడ దూకి లోపలికి పోయి వాళ్ళందరినీ బెదిరించేసి అందరినీ కష్టంలో తీసుకుంటాడు. ఇదంతా అయిన తర్వాత ఇంకొక ఆయన ఆఫీస్లో ఉన్న ఆయన బాలకృష్ణ చనిపోయిన బ్రేకింగ్ పెడతా ఉంటాడు. ఆయన బాలకృష్ణ చనిపోయాడంటే బాలకృష్ణ చనిపోయాడు అనేది ఇంకో వైపు నుంచి మాకున్న సమాచారం, కానీ చచ్చిపోయిందని ఇంకో ఉన్న సమాచారం. అందరు ఛానళ్ళు ఎంత కుతూహలంగా ఉన్నట్టే బాలకృష్ణ చనిపోయిందని వార్త పెడితే వాడికి గ్రేట్ బ్రేకింగ్ కదా, ఈ బ్రేకింగ్ ఏం చేసినాను ఉంటుంది కదా. ఆ ఉత్సాహం అతనికి చివరికి తర్జన భర్జన జరిగి మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకొని చనిపోలేడని చేసుకున్న తర్వాత అప్పుడు ఆ బ్రేకింగ్ ఆపేసి పెట్టలేక అంటే పెట్టడమే పెట్టొద్దని నిర్ణయం చేసుకున్నాం. అంటే ఒక వార్త వచ్చినప్పుడు మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మిస్ అవుతాం. ఒకటి మిస్ అయితే ఇంకోటి దాన్ని అంతకంటే ఎక్కువ చేసుకుంటాం. ఒక మిత్రుడు ఉంటాడు మాకు, సేమ్ ఇక్కడ మీరు కూడా ఒక సిండికేట్ లాగానే మేము కూడా క్రైమ్ బీట్లో మాకు సిండికేట్ ఉంటాడు. ఆడ కూడా వాడు ఊరికే ఫోన్ చేసి సతాయిస్తున్నాడు, అన్న ఏమున్నాయన్న సతాయిస్తున్నాయి. ఊరికోసారి ఫోన్ చేస్తే ఏందా ఏం చేస్తారు ఊరికే నాకేం చేస్తారు, చార్మినార్ అర్జెంట్గా బ్లాస్ట్ అయిందంటే చార్మినార్ బెయిల్ చేసినాడు. వాడు తప్పకుండా ఫోన్ చేసాడు, చాలా బ్రేకింగ్ పెట్టాడు. నాకు ఎందుకు అనిపించింది మళ్ళీ వీడికి ఫోన్ చేద్దాం, వీడు ఏం చేస్తాడని. ఏంటంటే అన్న అప్పుడే బయలుదేరానా బ్రేక్ పెట్టాను, పిచ్చోడా అన్న ఊరికే చెప్పినాను ఆయన. అంటే మనలో ఏంటంటే అంత నమ్ముతారనమాట. మనం ఏదో ఊరికే వెళ్తే చెప్పగానే పెట్టేసుకుంటాం. అట్లా కాకుండా నిజంగా సోర్సు మనోడే కావచ్చు, నమ్మకం మనోడే కావచ్చు, కానీ ఒక్కసారి నిజంగా నువ్వు కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. నాకు కూడా చెప్తాడు, ఇవో పలాంది పెట్టండి అంటాడు. నాకు మొన్న ఇదే ఈమె అమ్మాయి విషయంలో ఎస్ఐ చనిపోయింది అమ్మాయి కోసమని చెప్పిండు ఒక ఆయన. దాన్ని ఎట్లా చెక్ చేసుకుంటాం, ఎవరు చెక్ చేసుకుంటాం, ఎవరు టాప్ ఆఫీసర్స్ ఎవరు మాట్లాడు. సీక్వెన్స్ చూడండి, చివరికి ఏం చేసింది, ఆ అమ్మాయి టవర్ లొకేషన్ అక్కడ నుంచి వాళ్ళ భర్తకి ఏదో పెట్టారో ఆ టవర్ లొకేషన్ పంపించానని చెప్పినాం. ఏదో ఎస్టాబ్లిష్ కావాలి కదా. ఆమె తెలివిగా పంపించిన టవర్ లొకేషన్ పెట్టుకుని అప్పుడు కరెక్ట్ ఈ అమ్మాయి నిన్న ఈ టైంలో ఇక్కడ ఉన్నది, ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది. సో మొత్తం సీక్వెన్స్ ఎస్టాబ్లిష్ అయింది కనుక ఈ ఎస్ఐ ఉన్నాడని చెప్పి మేము ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. అంటే దానికి ఒక తరువుగా మీరు పనిచేసే యంత్రాంగం ఉండాలి. ఫస్ట్ ఏంది, అమ్మాయి అక్కడ ఎందుకు పోయింది, అమ్మాయి అక్కడ పోయింది, అక్కడ పోయిన తర్వాత ఇక్కడ వచ్చి ఎట్లా ఆత్మహత్య చేసుకుంది, ఎట్లా లింక్ చేస్తాను చెప్పండి. అమ్మాయి హైదరాబాద్లో సూసైడ్ చేసుకుంది, వాడు గజ్వేల్లో సూసైడ్ చేసుకుంది. అసలు ఎట్లా జరిగిందని ఇద్దరికి లింక్ ఉందని ఎందుకు అనుకుంటాం మనం, అనుకోము. సో ఆ ఇన్వెస్టిగేషన్లో అమ్మాయి చనిపోయిన దానికి తెలిసిన ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఎవరైతే పోలీసు అధికారులు ఉంటారో ఆ పోలీసు అధికారితో మనం మాట్లాడితే దీనికి ఉన్న లింక్ ఏముంది అనుకుంటే ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఆ నేపథ్యము అవన్నీ చూసుకున్న తర్వాత సరే ఈ భర్తతో కూడా మనం మాట్లాడగలిగితే మనం ఏం చేస్తాము, ఏ పిటిషన్ ఆత్మహత్య కదా ఏముంటుందిలే, అమ్మాయి ఎక్కడ ఏదో గొడవ ఉంటుంది, భర్తతో గొడవ ఉంటుంది, లేకుంటే ఆఫీస్లో భర్తతో ఆర్త దూరంగా ఉంటుంది కనుక వీళ్ళతో గొడవ ఉంటుంది, సూసైడ్ చేసుకుందాం మనం అనుకుంటాం. చాలా లైటర్ వేలో మేమైతే ఫస్ట్ 2 days ఇష్యూని చాలా లైటర్ వేలు తీసుకున్నాం. అందరూ తీసుకున్నాం. ఏముంది మామూలు ఆత్మహత్యలో ఇది కూడా ఒక ఆత్మహత్యనే. తీరా ఎప్పుడైతే శవం వాళ్ళ ఊరికి పోయింది, అసలు ఇష్యూ వాళ్ళ ఊరు నుంచి బయటకు వచ్చింది. ఈ అమ్మాయి ఇక్కడ